హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది మహిళలకైతే బ్యాడ్ న్యూస్ అండి. మనకు కూటమి ప్రభుత్వం అందిస్తానని చెప్పిన 1500 రూపాయలు అనేది ప్రతి మహిళకి కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా మనకు ఆగస్టు నుంచి ప్రతి మహిళకి కూడా 1500 ఉచిత బస్సు. ఈ రెండు పథకాలకు సంబంధించి మనకు ఆగస్టు నుంచి అయితే అమలు చేస్తున్నారు. అయితే కొంతమందికి మాత్రం బ్యాడ్ న్యూస్ అండి. అయితే కొంతమందికి ఈ డబ్బులు అయితే రావండి. సో ఎవరికి రావు, ఎవరికి వస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము. సో దట్ మహిళలందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి కాబట్టి, అలాగే మీకు వస్తుందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపిందండి. ప్రతి మహిళకి కూడా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు అనేది సంవత్సరానికైతే ఇస్తామని చెప్పారు. అంటే మనకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయూత సంవత్సరానికి 18,750 రూపాయలు, అంటే అది 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల వాళ్ళకే. కానీ ఇది అలా కాదండి, 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకి కూడా ప్రతి నెల 1500 రూపాయలు అనేది ఇస్తామని చెప్పేసి మనకు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో భాగంగా కీలక ప్రకటన అయితే జారీ చేశారు. అయితే మనకు ఈ 1500 రూపాయలు అనేది ఎవరికి రాదో అదైతే మనం తెలుసుకుందామండి. హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అనేది ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వారికైతే రాదండి. హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, అలాగే సో ఇంకా ఏ పెన్షన్ అయినా సరే పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇదైతే రాదండి. అలాగే అంగన్వాడీ వాళ్ళకి, ఆశా వర్కర్లకి, వీరిద్దరికీ కూడా ఇదైతే రాదండి. ఎందుకంటే వాళ్ళు మామూలుగానే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ నుంచి వచ్చే పేమెంట్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి రాదు. అలాగే పెన్షన్దారులకి ఎందుకు రాదంటే ఇది వరకు వాళ్ళకి 3000, ఇంకా ప్రతి నెల కూడా ఇంకా 1000 రూపాయలు అనేది అదనంగా వేసి ఇప్పుడు 4000 రూపాయలు అనేది ఇస్తూ ఉన్నారు కాబట్టి పెన్షన్దారులు కూడా రాదండి. అలాగే డ్వాక్రా మహిళలకు వస్తుందా అని చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు 100% అయితే వస్తుందండి. అలాగే కొంతమంది కామెంట్లో అడిగిన విషయం ఏంటంటే డ్వాక్రా మహిళల్లో పెన్షన్దారులు ఉంటే వస్తుందా అని అయితే అడుగుతున్నారండి. సో మీరు డ్వాక్రా మహిళలు అనేది పక్కన పెడితే పెన్షన్ వస్తుంది కదండి, అందుకని చెప్పి పెన్షన్ వస్తే మీరు డ్వాక్రా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ప్రభుత్వం నుంచి మీకు పెన్షన్ అనేది వస్తూ ఉన్నట్లయితే మీకైతే రాదండి. సో తర్వాత మీరు 18 సంవత్సరాల నుండి డిగ్రీ చదువుతూ కనుక ఉన్నట్లయితే సో మీకు కూడా రాదండి. మాకు 18 సంవత్సరాలు నిండిపోయాయి కదా, మాకు రావాలి కదా అనే ఆలోచన మీకు రావచ్చు. 18 సంవత్సరాలు నిండినా మీరు చదువుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మనకు చదువుకునే పిల్లలకి రెక్కల పథకం, ఈ పథకం కింద ఫీజులు కావచ్చు, మీకు కావాల్సినటువన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే అందిస్తుంది కాబట్టి మీరు కూడా దీనికైతే ఎలిజిబిలిటీ కాదు. అలాగే డిగ్రీ దానికన్నా ఎక్కువగా చదివి ఖాళీగా ఉంటారు కదండి, అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవడానికి అర్హత అనేది ఉంటుందండి. మాకు ఆ నిరుద్యోగ వృత్తికి కూడా మేము ఎలిజిబిలిటీ కాదు, ఏదో ఒక ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు కూడా ఈ 1500 రూపాయలకి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత చాలామంది మేము ఏమీ చదువుకోలేదు, 18 సంవత్సరాలు నిండిపోయాయి కానీ మేము ఇంట్లో ఖాళీగా ఉన్నాము, మాకు పెళ్ళి కూడా కాలేదు అని అడుగుతున్నారండి. వారికి కూడా ఇదైతే వస్తుందండి. అలాగే చదువుతూ ఉన్న వాళ్ళకి మాత్రం రాదు, పెన్షన్లు తీసుకునే వాళ్ళకి ఇదైతే రాదండి. అలాగే కొంతమంది అడుగుతూ ఉన్నారు మా హస్బెండ్కి పెన్షన్ వస్తుంది మరి మాకు వస్తుందా అని అయితే అడుగుతున్నారండి. మీ హస్బెండ్కి పెన్షన్ వస్తుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మీకైతే ఖచ్చితంగా కూడా ఈ 1500 రూపాయలు అనేది వస్తుందండి. సో ఇంకొక సజెషన్ అయితే మీ అందరికీ కూడా ఇవ్వాలనుకుంటున్నానండి. ఇప్పుడు మనకు
50 ఏళ్లకే పెన్షన్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఈ 50 ఏళ్ళు పెన్షన్ అనేది మీ ఇంట్లో మీ అమ్మ నాన్న సో ఒక ఇంట్లో ఒక భార్యాభర్తకి ఇంకా కూడా రాలేదనుకోండి, ఇప్పుడు మీరు ఈ 50 ఏళ్ల పెన్షన్కి ఎలిజిబిలిటీ కనుక అయినట్లయితే మీ హస్బెండ్ మీద ఈ పెన్షన్ అనేది అప్లై చేయించండి. అప్పుడు మీకు ఈ 1500 వస్తుంది. అదే మీరు కనుక మీ పైన కనుక పెన్షన్ అనేది తీసుకున్నారు, పెన్షన్కి అనేది అప్లై చేశారు అనుకోండి, అప్పుడు మీకు ఈ 1500 రాదు. సో నేను చెప్పింది ఒకసారి అయితే ఆలోచించండి. ఇదైతే నేను మీకోసమే చెప్తున్నాను అన్నమాట. అలాగే కొంతమంది కామెంట్ చేశారండి, నేను వితంతువుని అలాగే హ్యాండిక్యాపర్ని నాకు వస్తుందా అని అంటే మీకు కూడా రాదండి. ఇప్పుడు హ్యాండిక్యాపర్స్ కూడా పెన్షన్ అనేది పెంచడం కూడా జరిగింది కాబట్టి మీకు కూడా రాదండి. సో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకందరికీ కూడా రాదు. అయితే దీన్ని అప్లై చేసుకోవడానికి ఇంకా త్వరలోనే మనమైతే అప్లై చేసుకోవాలండి. ఆగస్టు 15 కూడా దీనికి సంబంధించి మీ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు మాత్రం బ్యాంకు బుక్ అనేది చాలా అవసరం అండి. బ్యాంకు బుక్ అనేది పెట్టుకోవనండి. అలాగే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాష్ టు ఇన్కమ్ ఇవి మాత్రమే ఉంటే చాలండి. ఇవన్నీ కూడా మీరు పెట్టుకొని ఉంటే మీకైతే మనకు డబ్బులు అయితే ఖచ్చితంగా కూడా ఆగస్టు నుంచి అయితే పడతాయండి. అలాగే మీ బ్యాంకుకి ఈకేవైసీ అనేది చేపించుకో ఉండారో లేదో ఒకసారి అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి అకౌంట్కి కూడా, ప్రతి ఆధార్కి కూడా, ప్రతి రేషన్ కార్డుకి కూడా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా తప్పనిసరిగా చేపించుకోవాలండి. ఈకేవైసీ కనుక చేపించుకోకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల డబ్బులైతే ఎప్పటికీ కాదు ఎప్పుడు కూడా మీకైతే పడవన్నమాట. చాలామంది మీరు గమనించారో లేదో, లాస్ట్ టైం పెన్షన్ డబ్బులు అనేది మనకు ప్రభుత్వం పెన్షన్దారులకు బ్యాంకులలో వేశారు. అప్పుడు చాలామందికి పడలేదండి. ఎందుకు పడలేదంటే కారణం వాళ్ళందరూ కూడా ఈకేవైసీ అనేది చేపించలేదు. దీని కారణంగానే డబ్బులు పడలేదు. సో అర్థమైంది కదండి, ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంటు. నేనే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ గురించి చెప్తూ ఉన్నారు. కానీ మీరు చేపించుకుంటున్నారో లేదో, మీకు అర్థమైందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, ఈరోజు మీకు అర్థమైంది కదా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.